ఉమెన్స్ డే జరుపుకునే అర్హత కూడా వాళ్ళకి ఉంది. పాదాభివందనం చేస్తూ వాళ్ళకి 15 మంది మాత్రమే అర్హత సాధించగలరు. రకాలు ఉన్నారు, వాళ్ళకి సహించగలదు. ఉమెన్స్ డే అంటే మన ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ వాళ్ళకి ఉన్న ఇంపార్టెన్స్కి మనం చాలా గౌరవించాలి. అది ఎలాగంటే ఉమెన్స్ డే ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ సహించగలదు, సాధించగలదు, అవసరమైతే వధించగలదు. అదే ఈ మాట, స్త్రీ సహించగలదు, సాధించగలదు, అవసరమైతే వధించగలదని మనం చూస్తున్నాం. ఆ విధంగా అంత గొప్పగా ఉన్న స్త్రీని అంత గొప్పగా గౌరవించాలి. ఇందులో అసలైన స్త్రీలు మాత్రమే, ఇందులో చాలామంది ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేయాలి. అంటే మీకు స్త్రీల్లో అంటే ఉమెన్స్ డే గౌరవంగా జరుపుకోవాలన్న స్త్రీల్లో 100 మంది ఉన్నారనుకోండి, ఒక 15 మంది మాత్రమే అర్హత సాధించగలరు. మిగిలిన వాళ్ళందరూ ఇంక మనం వేరే క్యాటర్ అన్నమాట. వాళ్ళ ఆ అర్హత కూడా వాళ్ళకి ఉమెన్స్ డే జరుపుకునే అర్హత కూడా వాళ్ళకి ఉంది. ఒక చక్కనైన తల్లి, అంటే బిడ్డల్ని ఎంత బాగా చూసుకునే తల్లి, అంటే అత్తలే మామగారిని గౌరవంగా చూసుకునే తల్లి, లేదా ఇంకా రకరకాల ఎంత గౌరవంగా కుటుంబంలోనూ సమాజంలోనూ ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే గౌరవం ఉంది, అర్హత ఉంది. అదే ఇది మిగిలిన వాళ్ళు కూడా ఉమెన్సే కదా అని అనొచ్చు, ఉమెన్సే. కానీ ఏంటంటే వాళ్ళు రకరకాలుగా ఉన్న వాళ్ళని మనం చెప్పక్కర్లేదు అన్నమాట. ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలందరినీ అటువంటి గౌరవంగా బ్రతికే స్త్రీలందరికీ నేను గౌరవిస్తూ వారికి పాదాభివందనం చేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే ఉమెన్స్ డే జరుపుకోవాలంటే మనం చూస్తాం చాలామంది చాలా గొప్ప, అంటే జీవితాన్ని కూడా వదిలేసుకుని ఇందిరాగాంధీ గారు అంటే ప్రపంచ